బుడమేరు ముంపుకు సంబంధించి నేను ఇంతకుముందే ప్రస్తావించా. శనివారం సాయంత్రం కనుక చెప్పుంటే ప్రజలందరూ ఎవరి ప్లేసులకు వాళ్ళు సేఫ్గా వెళ్ళేవాళ్ళు, వేరే ప్రదేశాలు ఎత్తుక్కునేవాళ్ళు. ప్రభుత్వం ఎక్కడన్నా ఎవాక్యుయేట్ చేసి ఒక ప్లేసెస్ పెడితే అక్కడికి కొంతమంది ఎక్కడైతే ఇక్కడ అవకాశం లేనటువంటి వాళ్ళు అక్కడికి వెళ్ళేవాళ్ళు. అలా కాకుండా 12 గంటల తర్వాత ఇళ్లలోకి నీళ్ళు వచ్చిన తర్వాతనే ప్రాబ్లం వచ్చింది. అదే కనుక ముందు హెచ్చరిస్తే వెళ్ళేవాళ్ళు కాదు అన్నది, వెళ్ళిపోయేవాళ్ళు కదా అనేటటువంటిది. ఎందుకంటే సర్వం కోల్పోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. మినిమం 50,000 నుంచి మ్యాక్సిమం 15-20 లక్షల రూపాయల దాకా నష్టపోయినటువంటి పరిస్థితి గురించి ఇంతకుముందు కూడా ప్రస్తావించాను. నిన్న చాలా బాధ్యతగా నిన్న కొద్దిగా స్పెక్యులేషన్స్ వచ్చినాయి వాట్సాప్ గ్రూపుల్లో, మళ్ళీ బుడమేరకు గండిపడింది, నీళ్ళు వచ్చేస్తున్నాయి అన్నటువంటిది. వాస్తవంగా విడి రోజుల్లో బుడమేరుకి ఏ ప్రాబ్లం లేదు. ఎందుకంటే బుడమేరు వాటర్ నేరుగా కృష్ణానదిలోకి వెళ్ళిపోతుంది. దానికి తగినటువంటి బుడమేరు డైవర్షన్ ఛానల్ పనిచేస్తుంది బీడీసీ అనేది. ఓన్లీ ప్రాబ్లం వల్ల బుడమేరుకి ఇప్పుడు వచ్చినట్టు ఆ క్రిందటిసారి మొన్నసారి జరిగిన సమస్యల్లో ఏంటంటే అది 13 ఏళ్ళ నుంచి వరద ఎందుకు రాలేదంటే అట్లా డైవర్షన్ అయిపోతుంది కాబట్టి. మొన్న ఎందుకు వచ్చింది అంటే కృష్ణానదిలో పైనుంచి 11.5 లక్షల క్యూసెక్కులు వస్తూ ఉండటం వల్ల ఈ నీళ్లు అటు వెళ్ళే అవకాశం లేకపోవడంతో పాటుగా అక్కడ గేటు లేకపోవడం వల్ల, అంటే ఈ బుడమేరు వాటరు వెలగలేరు దగ్గర ఏదైతే పోలవరం కెనాల్లో కలుస్తుంది. ఈ పోలవరం కెనాల్లో వాటర్ వెళ్ళి ఎక్కడికి కలవాలి అంటే వీటీపీఎస్కి సంబంధించిన కూలింగ్ కెనాల్ ద్వారా అటు లోపలికి వెళ్ళి కలవాలి. దానికి గేట్ లేదు. గేట్ లేకపోవడం వల్ల ఎదురుతన్నినాయి వాటర్. మామూలుగా అయితే ఎదురుతన్నే పరిస్థితి ఉండదు. దాని మూలంగా నీళ్లు ఈ బుడమేరు నుంచి అటుకుపోకపోగా అట్టించి వెనక్కి వచ్చినాయి. ఇప్పుడు ముందు అక్కడ ఒక గేట్లు ఏర్పాటు చేయాల్సి ఉంది. రెండవది ఏంటంటే నిన్న చాలా పెద్ద ఎత్తున పోలీసు అటు పక్కన పరుగులు తీశారు. అన్ని డిపార్ట్మెంట్లు, రెవెన్యూ, కలెక్టర్ అక్కడికి పరుగులు పెట్టారు, నారాయణ అక్కడికి పరుగులు పెట్టారు, పోలీసులు పరుగులు పెట్టారు, మైకులు పెట్టి అనౌన్స్ చేశారు ఎవ్వరూ భయపడద్దని. నేను కూడా నేను వాస్తవంగా బాగా టైర్ అయిపోయి పడుకోబోతున్నాను. కరెక్ట్గా ఆ టైంలో 3-4 నాకు ఫోన్లు చేసి మెసేజ్ చేసి అడిగేటప్పటికి నేను మళ్ళీ వివరాలు కనుక్కుని ఆ వెంటనే వీడియో చేశాను. అందుకని నేను సెల్ఫీ వీడియోగా చేసినటువంటిది. ఇప్పుడు ఇది అనుకోండి, ఇట్లాగా 2 చేతులతో యాక్టివేట్ చేయొచ్చు అంటే దాంట్లో స్టాండు సిస్టము అంతా ఉంటుంది. దానికైతే అట్లా ఉండదన్నమాట. సెల్ఫీ చేతితో పట్టుకుని తీయాల్సి వచ్చిందంటే అది నిద్రపోతూ ఉన్నటువంటి వాళ్ళని లేపి అడిగినటువంటి సందర్భంలో ధన్మని ఆ టైంకి పడుకుంటాను. నేను ఇంతకుముందు కూడా చెప్పాను కదా, 9-9:30 కల్లా పడుకుంటాను నేను. మళ్ళీ పొద్దున్నే 4కి లేవాలి కాబట్టి ఆ టైం. అంటే ఇది కనుక నిన్న చేసిన హెచ్చరిక ఆ రోజు చేసి ఉంటే దేవుళ్ళే